ఛత్తీస్గఢ్లో మళ్ళీ కాల్పుల మూత మోగింది. మావోయిస్టులు 16 మంది ఎన్కౌంటర్లో మృతి చెందినట్టుగా తెలుస్తోంది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 16 మంది చనిపోయారు. సుక్మా జిల్లాలో ఈ భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. గోగుండ కొండ ప్రాంతంలో మావోయిస్టులు ఎదురుపడడంతో పోలీసులకు అటు మావోయిస్టుల వైపు నుంచి కాల్పులు జరిగినట్టు తెలుస్తుంది. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్లో 16 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా సమాచారం. అయితే కాల్పుల్లో మావోయిస్టుల అగ్రనేతలు కూడా చనిపోయినట్టుగా సమాచారం అంతా. మొత్తం మీద 16 మంది మావోయిస్టులను మట్టుబెట్టారు పోలీసులు. ఈ భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇంకా కాల్పులు ఎన్కౌంటర్ సంబంధించి ఇంకా కూంబింగ్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎదురుపడ్డ మావోయిస్టులతో జరిపిన కాల్పుల్లో మావోయిస్టులను హతమారుస్తున్న పరిస్థితి. తాజాగా మరొక 16 మంది ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మృత్యువాత పడ్డారు. రైట్, మా కొలీగ్ ప్రవీణ్ ఉన్నారు. ప్రవీణ్, వరుస ఎన్కౌంటర్లతో ఒకసారిగా మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగులుతుంది అనుకోవచ్చా? తాజాగా ఎంతమంది ఎన్కౌంటర్లో చనిపోయారు? చూసినట్టు తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో 16 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఏప్రిల్ 4న బంద్కు పిలుపునిచ్చారు మావోయిస్టులు. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు దండకారణ్యం ఛత్తీస్గఢ్ అడవుల్లో చేసినటువంటి కూంబింగ్ లో భాగంగా ఎదురుపడ్డ మావోయిస్టులకి భద్రతా దళాలకి ఎదురు కాల్పులు జరిగినాయి. ఈ కాల్పుల్లో 16 మంది మావోయిస్టులు జరిగినాయి. ఇంకా కాల్పులు కొనసాగుతూ ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. గోగుండ కొండలో ఈ మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో భద్రతా దళాలు కూంబింగ్కి వెళ్ళాయి. సిఆర్పిఎఫ్ బలగాలు, డిఆర్జీ పోలీసులు ఈ ఎన్కౌంటర్ లో పాల్గొన్నారు. 30 నుంచి 40 మంది దాకా మావోయిస్టులు ఉన్నట్టు వారిలో సగం మంది 20 మంది వరకు పోలీసులు మావోయిస్టుల మృతదేహాలను అయితే స్వాధీన చేస్తున్నారు. ఎదురు కలుపుల్లో 2 జవాన్లు అయితే గాయపడ్డారు. దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తాం 2026 మార్చి వరకు అని చెప్పేసి ఏదైతే కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటన చేసిందో ఆ నేపథ్యంలోనే వరుస మావోయిస్టులపై వరుస దాడులు, వరుస ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి. దాదాపు ఈ ఏడాది మొదటి నుంచి జనవరి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు 170 నుంచి 180 మంది వరకు మావోయిస్టులు చనిపోయారు అని చెప్పేసి 90 రోజుల్లోనే 180 మంది మావోయిస్టులు చనిపోయారు బలగాలు నిర్వహిస్తున్న ఆపరేషన్లు అని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. మొత్తం 2024లో నిర్వహించిన ఆపరేషన్లు మొత్తంగా అత్యధికంగా 235 మంది మావోయిస్టులు చనిపోతే అంతకు ముందు చేసేటువంటి ఆపరేషన్లు 2009లో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో 154 మంది, 2016లో 135 మంది, 2018లో 132 మంది, 2006లో 117 మంది. చూసుకుంటే ఈ సంవత్సరం ఇప్పటికే అంటే ఏడాది దాదాపు త్రైమాసికం మాత్రమే పూర్తయింది. 3 నెలలు మాత్రమే పూర్తయింది. 3 నెలల్లోనే దాదాపు 170 మంది మావోయిస్టులు అయితే భద్రతా దళాలు హతమార్చాయని చెప్పొచ్చు. గత 25 ఏళ్లలో వామపక్ష హింసల్లో జరిగినటువంటి ఘటనలో మొత్తం 1761 మంది మావోయిస్టులు అయితే చనిపోయారు. ఇదే ఘటనలో భద్రతా దళాల విజయానికి వస్తే 1200 వరకు కూడా వాళ్ళు చనిపోయారు. దాదాపు 1000 మంది పౌరులు, 25 మంది గుర్తు తెలియని వ్యక్తులైతే మొత్తంగా 4000 మంది మావోయిస్టులు, పోలీసులు, భద్రతా దళాలకు మధ్య జరిగినటువంటి ఈ వాతావరణంలో దాదాపు 4000 మంది అయితే పూర్తిగా చనిపోయారు. ఆ కోణంలోనే అంటే ఇలాంటి మానవ మారిన కాండను ఆపడానికి మావోయిస్టులను అంతం చేస్తామని చెప్పేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన నేపథ్యంలో మావోయిస్టులపై వరుస దాడులు కొనసాగుతున్నారని చెప్పొచ్చు. గతంలో 14 రాష్ట్రాల్లో దేశంలో తమ ఉనికిని బలంగా చాటుకున్నటువంటి మావోయిస్టులు ఇప్పుడు కేవలం ఛత్తీస్గఢ్ లో మాత్రం కొన్ని 2-3 రాష్ట్రాలు మాత్రమే పరిమితమయ్యారు. వారిని కూడా పూర్తిగా ఏర్పాటు చేసేందుకు దాదాపు 2050 సిఐపిఎఫ్ క్యాంపులను ఏర్పాటు చేసి ప్రతి 4 కిలోమీటర్లకు ఒక క్యాంపును ఏర్పాటు చేసి పూర్తిగా మావోయిస్టులను ఏరివేసే దిశగా కేంద్రం అడుగులు చెప్పొచ్చు. ఆ కోవలోనే ఈ రోజు జరిగిన ప్రస్తుతం కూడా అక్కడ ఎదురుకాల్పులు జరుగుతూనే ఉన్నాయని చెప్పేసి మనకు అందుతున్న సమాచారం. దాదాపు 30 నుంచి 40 మంది మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో ఉన్నారు. దాదాపు 20 మంది చనిపోయారని చెప్పేసి వారి మృతదేహాలను కూడా స్వాధీనం చేస్తున్నారు. మరి కొంతమంది మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నాయంటే చెప్తున్నారు. రమేష్, రైట్, సార్, థ్యాంక్ యూ ప్రవీణ్. సో మొత్తం మీద ఎదురుకాల్పుల్లో 16 మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. సుక్మా జిల్లాలో జరిగిన ఈ భారీ ఎన్కౌంటర్తో ఒక్కసారిగా మావోయిస్టులకు మరొక గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఆపరేషన్ కగార్ పేరుతో 2026 మార్చి కల్లా మావోలు లేని దేశాన్ని తయారు చేస్తామంటూ కేంద్రం ప్రకటిస్తున్న నేపథ్యంలో వరుసగా భారీ ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి.
ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.